ఆధునిక యుద్ధం జరిగేది బాంబులతో కాదు, బ్యాంకులతో. ఒకప్పుడు దేశాలు యుద్ధాలు చేసేవి ఆయుధాలతో, సైనికులతో, రక్తపాతంతో. కానీ ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో యుద్ధం పూర్తిగా మారిపోయింది. బాంబుల శబ్దం లేదు, రక్తం అసలే లేదు, కానీ విధ్వంసం మాత్రం అంతకంటే ఎక్కువ. ఇది కొత్త యుద్ధం, దాని పేరు ఆర్థిక యుద్ధం. ఈ ఆర్థిక యుద్ధం చేసేది ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్. ఐఎంఎఫ్ మీన్స్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇది ప్రపంచ దేశాల కన్నా పెద్ద ఆర్థిక సంస్థ. 1944లో స్టార్ట్ చేశారు. ఇందులో అమెరికా, జర్మనీ, జపాన్, చైనా లాంటి పెద్ద పెద్ద దేశాలు డబ్బు పెడతారు. ఇది ఆర్థికంగా వెనుకబడిన దేశాలకు అప్పిచ్చి హెల్ప్ చేస్తుంది. కానీ అది పైమాటే, అసలు మ్యాటర్ వేరే. దేశాలని అప్పుల్లో ముంచి వశం చేసుకుంటుంది. ఏ దేశం ఆర్థికంగా నష్టపోతుందో ఐఎంఎఫ్ ఆ దేశం దగ్గరికి వెళ్ళి సహాయం కావాలన్నాయన, మేం మీ దేశాన్ని రక్షించడానికి పైనుంచి వచ్చిన ధనిక దూతలం అంటుంది. బట్ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ దేశం అప్పు తీసుకుంటుంది. కానీ ఐఎంఎఫ్ అప్పు ఊరికినే ఇవ్వదు, కొన్ని కండిషన్స్ పెడుతుంది. దాంతో ఆ దేశ పరిపాలన, ఫ్రీడమ్ పూర్తిగా ఐఎంఎఫ్ చేతుల్లోకి వెళుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, 2022లో శ్రీలంక ఆర్థికంగా పూర్తిగా కుప్పకూలిపోయింది. తినడానికి తిండి లేదు, పవర్ కట్, స్కూల్స్ క్లోజ్, పెట్రోల్ కోసం క్యూలు, ద్రవ్యోల్బణం చాలా పెరిగింది. దాంతో క్రైమ్ కూడా ఎక్కువైంది. సో చివరికి గతి లేక శ్రీలంక ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్ళింది. మా దగ్గర డబ్బు లేదు, మా దేశాన్ని కాపాడమంది. డబ్బైతే ఇస్తాం, కానీ కొన్ని కండిషన్స్ని యాక్సెప్ట్ చేయాలంది. శ్రీలంకకి మరో ఆప్షన్ లేదు, గతి లేక ఒప్పుకుంది. ట్యాక్స్ పెంచమంది, సబ్సిడీలు పూర్తిగా తీసేయమంది, నిత్యావసర ధరలు ఆకాశానికి పెంచమంది. ఇలా మరికొన్ని రూల్స్ పెట్టి చివరికి డబ్బిచ్చింది. ఆ తర్వాత ఆ దేశం గాడిలో పడింది. సేమ్ 2023లో కూడా పాకిస్తాన్లో క్రైసిస్ వచ్చింది. వెంటనే పాకిస్తాన్ ఐఎంఎఫ్ దగ్గరకు పరిగెట్టుకుంటూ వెళ్ళింది. అఫ్కోర్స్ ఇది మొదటిసారి కాదనుకో. సో ఐఎంఎఫ్ లక్ష్యం డబ్బు కాదు, పవర్, ఆధిపత్యం. మనం నిన్ననే చూసాం ఐఎంఎఫ్ దగ్గర డబ్బు తీసుకోవడం ఎలాంటిదో. యుద్ధం కూడా చేయలేని పరిస్థితి. పాకిస్తాన్ యుద్ధం చేయడానికి 8,500 కోట్లు ఐఎంఎఫ్ దగ్గర నుంచి తీసుకుందని కొన్ని వార్తలు నడుస్తున్నాయి. కానీ చివరికి ట్రంప్ చెప్పినట్టు విని యుద్ధం విరమించుకున్నారు. సెనేకా ఒక మాట చెప్పేవాడు, మీరు ఎంత అప్పు చేస్తారో మీ స్వేచ్ఛ అంతకు అంత తగ్గిపోయి మీరు మరొకరికి ఒక బానిస కంటే దారుణంగా మారిపోతారని. సో ఈ ఐఎంఎఫ్ పేరుతో అమెరికా డాలర్ను ఆయుధంలా ఉపయోగిస్తుంది. ప్రపంచంలో మొత్తం ట్రేడింగ్ డాలర్లో జరుగుతుంది. నాలెడ్జ్, డెవలప్మెంట్, ఆధునికత అనే పేరుతో అంతర్ముఖమైన బానిసత్వం పెరుగుతుంది. అది ఎలా అంటే, జ్ఞానం పేరుతో వాళ్ళు మనకి బుక్స్ని, డేటాని, డెవలప్మెంట్ పేరుతో ఎక్స్పర్ట్స్ని మన దేశాలకు పంపుతారు. కానీ వాటి ద్వారా వాళ్ళ సిద్ధాంతాలను మన మెదల్లోకి నాటుతారు. ఇదొక సాంస్కృతిక ఆక్రమణ. బయట నుంచి కాకుండా లోపల నుండి మనల్ని మార్చేస్తారు. సో ఇప్పుడు దేశాలని గెలుచుకోవడానికి, కంట్రోల్ చేయడానికి ఆయుధాలు అవసరం లేదు, అప్పులు చాలు. ఈ అంతర్యుద్ధం పైనుంచి కనిపించదు, ఇదంతా బ్యాంక్ ఖాతాలో జరుగుతుంది. ఇదొక ఆర్థిక నియంత్రణ, రాజకీయ వశీకరణం. సింపుల్గా చెప్పాలంటే ఐఎంఎఫ్ ఒక సంస్థ కాదు, అది పవర్ని కొత్త రూపంలో ధరించిన సామ్రాజ్యం. మంటల్లో ఉన్న దేశం దగ్గరకు పోయి ఐఎంఎఫ్ పెట్రోల్ పోస్తుంది, కానీ దాన్ని రీఫార్మ్స్ అంటుంది.